హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ క్లాస్లో మనం భారత జాతీయ ఉద్యమం 1885 మొదలుకొని 1919 ఏదైతే మితవాదులు అతివాదులు ఉన్నారో అప్పుడు వారికి మనం నేర్చుకుందాం. మెయిన్గా ఈ క్లాసు ఇప్పుడు త్వరలో జరగబోతున్న సిజిఎల్ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎడ్యుకేషన్ మరియు యూపీఎస్సి సివిల్స్ మరియు ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న గ్రూప్ 2 ఎగ్జామ్ మరియు యూజీసీ నెట్ మరియు ఇతర పరీక్షల కోసం ఈ క్లాసు చెప్పబడను. సో ఈ క్లాస్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఇప్పుడు ఎలా ఇస్తున్నారు బిట్ టు బిట్ ఈ క్లాస్ ఉంటుంది. మరియు ఇప్పుడు చాలామందికి ఒక క్వశ్చన్ తీసుకుంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. అక్కడ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ మనకు కంపల్సరీ తెలుస్తాయి. ఆ 2 ఆప్షన్లు ఏదో ఒకటే కాదా అని వేరే ఆప్షన్ మనం పెట్టేస్తాం. సో దానికి అనుగుణంగా భారత జాతీయ ఉద్యమం నుంచి చాలా ప్రశ్నలు వస్తుంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఆ, ఏవైతే ఆ, మన బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ఉన్నారో లైన్ టు లైన్ అడుగుతారు. సో ఇవన్నీ ప్రశ్నలకు ఈ వీడియో అనేది ఆన్సర్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో లేట్ చేయకుండా ఆ క్లాస్కి వెళ్ళిపోదాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో లెట్స్ బ్యాక్ టు క్లాస్. సో భారత జాతీయ ఉద్యమంకి కాంగ్రెస్కి చాలా సంబంధం ముడిపడి ఉంది. సో భారత జాతీయ ఉద్యమాన్ని చరిత్రకారులు 3 దశలుగా వర్గీకరించారు. అందులో మితవాద యుగం మోడర్న్ ఎరా ఒకటి, అతివాద యుగం రెండవది, గాంధీ యుగం మూడవది. మితవాద యుగం 1885తో మొదలుకొని 1905తో ముగుస్తుంది. అతివాద యుగం 1905తో మొదలుకొని 1919తో ముగుస్తుంది. గాంధీ యుగం 1919తో మొదలుకొని 1947తో ముగుస్తుంది. కాకపోతే చరిత్రకారులు ఏమన్నారంటే భారత జాతీయ ఉద్యమం 1857 ఇండియన్ రివోల్ట్ 1857 సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైందని చరిత్రకారులు చెబుతుంటారు. ఎందుకంటే అప్పటి నుంచే ప్రజలు విప్లవాల బాట పడ్డారు. సో సిపాయిల తిరుగుబాటును భారత జాతీయ ఉద్యమానికి ప్రథమంగా కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. కాకపోతే కొందరు చరిత్రకారులు భారత జాతీయ ఉద్యమాన్ని 1885తో మొదలుకొని 1947 ఎప్పటివరకు మనకు స్వతంత్రం వచ్చిన వరకు అని చెప్తుంటారు. సో మితవాద యుగం 1885 డిసెంబర్ 28న భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. సో భారతీయులందరికీ ఒక జాతీయ పార్టీ అవసరాన్ని కలకత్తా యూనివర్సిటీ శతకోశంలో వెల్లడించిన వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అనే ఆయన అప్పుడు వైస్రాయ్ భారతీయులందరికీ ఒక రాజకీయ పార్టీ అవసరమని ఆయన కలకత్తా యూనివర్సిటీలో చెప్పారు. ఒక జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు కొరకు కలకత్తాలో జాతీయ సమావేశాన్ని నిర్వహించిన వారు సురేంద్రనాథ్ బెనర్జీ. ఎవరు ఒక జాతీయ రాజకీయ పార్టీ అవసరమని కలకత్తాలో సమావేశాన్ని నిర్వహించినారు మితవాదుల్లో అని ఇస్తారు ఎగ్జామ్స్లో. సో అప్పుడు ఆన్సర్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఒక రాజకీయ పార్టీ అవసరమైన భారతీయులకు కలకత్తాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సురేంద్రనాథ్ బెనర్జీ జాతీయ సమావేశాన్ని కలకత్తాలో నిర్వహించిన సంవత్సరం 1883. 1883లో ఈ సమావేశాన్ని నిర్వహించి 1885లో పార్టీ స్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ స్థాపన డిసెంబర్ 28వ తారీఖున. సురేంద్రనాథ్ బెనర్జీ ప్రయత్నాలకు భయపడి ఆంగ్లేయులకు అనుకూల రాజకీయ సంస్థ అవసరాన్ని గుర్తించిన రిటైర్డ్ ఐసిఎస్ సివిల్స్ అధికారి అలెన్ ఒట్టిన్ హ్యూమ్ కాంగ్రెస్ పార్టీ స్థాపకుడు. సో సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళందరూ సో భారతదేశానికి వాళ్ళకు సొంత రాజకీయ పార్టీ అవసరం, జాతీయ రాజకీయ పార్టీ. సో అలాంటి సమావేశంలో ఆల్రెడీ ఈ న్యూస్ అనేది బ్రిటిష్ వైస్రాయల్కి చేరిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు అనుకూల రాజకీయ పార్టీ మనకు పెట్టుకుంటే అవసరమని గుర్తించి
అలా పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. సో, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఏవో హ్యూమ్ అలెనొట్టెన్ హ్యూమ్. విక్టోరియా మహారాణి బూటు లేసులు తీయడానికి కూడా అనర్హుడను అని ప్రకటించిన వారు ఏవో హ్యూమ్. విక్టోరియా మహారాణి బూటు లేసులు తీయడానికి కూడా అనర్హుడని ప్రకటించిన వారు ఏవో హ్యూమ్. భారత జాతీయ కాంగ్రెస్ ఆ, స్థాపించబడిన సంవత్సరం 1885 డిసెంబర్ 28 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించారు. అయితే అప్పుడు జాతీయ కాంగ్రెస్ 1885 డిసెంబర్ 28న ఏర్పడిన జాతీయ కాంగ్రెస్ పార్టీ టైంలో అప్పటి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ డఫ్రిన్ అనే ఆయన అప్పుడు వైస్రాయిగా ఉన్నారు. కాంగ్రెస్ తొలి సమావేశం జరిగిన ప్రాంతం కాంగ్రెస్ తొలి సమావేశం జరిగిన ప్రాంతం బొంబాయి, ఇప్పుడు ఉన్న ముంబై, అప్పుడు ముంబై అనేవారు. సో ముంబై గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఈ కాంగ్రెస్ తొలి సమావేశం జరిగింది. ఇలాంటి బిట్స్ మనకి చిన్న చిన్న ఎగ్జామ్లు ఎవరు సివిల్స్ కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, చాలా బేసిక్తో అడుగుతాడు. సో తొలి సమావేశం, రెండవ సమావేశంకి లింక్ పెట్టి కింద ఒకటా కాదా, ఏ ఏ బి కరెక్టా లేకపోతే ఏ సి కరెక్టా, సో అలా ఆ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో అడుగుతారు. సో మనము గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో కాంగ్రెస్ తొలి సమావేశం జరిగింది. సో కాంగ్రెస్ తొలి సమావేశం జరిగిన కాలం ఎప్పుడే పార్టీ స్థాపన జరిగిందో 1885 డిసెంబర్ 28 నుంచి 30 వరకు, డిసెంబర్ 30 వరకు జరిగింది. 28, 29, 30, సో 3 రోజులు జరిగింది తొలి సమావేశం. అయితే ముందుగా ఈ కాంగ్రెస్ తొలి సమావేశంలో పూనాలో జరగాల్సింది. కాకపోతే అది ముంబైలో ఎందుకు జరిగింది? గల కారణం ఏంటంటే అప్పుడు ప్రపంచాన్ని ప్లేగువ్యాధి వణికిస్తుంది. సో దానివలన పూనాలో జరగవలసిన ఆ కార్యక్రమం ఏదైతే మొదటి సమావేశం కాంగ్రెస్ ఉందో అది ముంబైలో జరిగింది. ముంబైలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. ఇక జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ అన్న, ఉమేష్ చంద్ర బెనర్జీ అన్న ఒకటే. ఉమేష్ చంద్ర బెనర్జీ ఆర్ డబ్ల్యూసి బెనర్జీ జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు. జాతీయ కాంగ్రెస్ తొలి కార్యదర్శి ఎవరైతే పార్టీ స్థాపన చేశారో ఆయనే కార్యదర్శి. తొలి కార్యదర్శి ఏవో హ్యూమ్, బ్రిటిష్ ఐసిఎస్ అధికారి, అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి అలన్ ఓటెన్ హ్యూమ్. ఇక తొలి కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల సంఖ్య, ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడైతే ఆ, మొదటి సమావేశం ముంబైలో జరిగిందో 1885 డిసెంబర్ 28 నుంచి 30 వరకు, అప్పుడు ఆ ప్రతినిధుల సంఖ్య 72 మందిగా ఉంది. అది అలా 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 ఇంక్రీజ్ అయింది. ఇక జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశం కలకత్తాలో జరిగింది. కలకత్తాలో జరిగింది. మొదటి సమావేశం ముంబైలో జరిగింది. అసలు మొదటి సమావేశం ఎక్కడ జరగాల్సిందంటే పూనాలో జరగాల్సింది. పూనాలో జరగాల్సిన ప్లేగ్ వ్యాధి బట్టి ముంబైలో జరిగింది. ఆ రెండవ సమావేశం కలకత్తాలో జరిగింది. జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశం జరిగిన సంవత్సరం ఏదైతే 1 ఇయర్ తర్వాతే, నెక్స్ట్ ఇయర్ అంటే 1885లో పార్టీ స్థాపించింది. రెండవ సమావేశం 1886లో జరిగింది. ఇక జాతీయ కాంగ్రెస్ రెండవ సమావేశానికి అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. ఆయన కాంగ్రెస్ జాతీయ రెండవ సమావేశానికి అధ్యక్షుడు. దాదాబాయి నౌరోజీ ఫేమస్. ఆయన భారతీయ కురు వృద్ధుడు. భారతీయ కురువృద్ధుని ఎవరిని అంటారు? దాదాబాయి నౌరోజీ ఏ కాలంలో ఉన్న వారు అంటే మితవాదుల దశలో ఉన్నవారు. ఇప్పుడు సీజీఎల్ కానివ్వండి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సో దాదాబాయి నౌరోజీ బిరుదు భారతీయ కురువృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఎవరికి ఉంది? దాదాబాయి నౌరోజీ. ఆయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీకి ఉంది. అయితే ఆయన కింది దశల్లో
ఏ యుగానికి చెందినవారు? మితవాదుల దశ, అతివాదుల దశ, గా గాంధీ దశ. అప్పుడు ఆన్సర్ వచ్చేసి మితవాదుల దశ. మితవాద దశ 1885తో మొదలుకొని 1905 వరకు ముగుస్తుంది. దాదాభాయ్ నౌరోజీ ఇంగ్లాండ్ పార్లమెంట్‌లకు కింది వాటిలో ఎవరు ఇంగ్లాండ్ పార్లమెంటుకు లిబరల్ పార్టీ తరపున ఎన్నికయ్యారు? అక్కడ ఆన్సర్ వచ్చేసి దాదాభాయ్. దాదాభాయ్ నౌరోజీ ఆ కాలంలో ఇంగ్లాండ్ పార్లమెంటుకు లిబరల్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. అయితే దాదాభాయ్ నౌరోజీ ఏ మతస్థుడు అని అడుగుతారు. దాదాభాయ్ నౌరోజీ పార్సీ మతస్థుడు ఆయన. దాదాభాయ్ నౌరోజీ పార్సీ మతస్థుడు. దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశాల సంఖ్య. దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత వహించిన సమావేశాల సంఖ్య 3. అందులో ఆయన జాతీయ కాంగ్రెస్ని రెండవ సమావేశం 1986లో జరిగిన రెండవ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సో ఆయన మొత్తం కాంగ్రెస్ సమావేశాల అధ్యక్షత వహించిన సంఖ్య 3 సమావేశాలకు అధ్యక్షత వహించారు. జాతీయ కాంగ్రెస్ 3వ సమావేశం జరిగిన ప్రాంతం మద్రాస్. మొదటి సమావేశం బొంబాయి, రెండవ సమావేశం కలకత్తా, మూడవ సమావేశం మద్రాస్. ఇక జాతీయ కాంగ్రెస్ 3వ సమావేశం జరిగిన సంవత్సరం 1987. రెండవ సమావేశం 1986. జాతీయ కాంగ్రెస్ 3వ సమావేశం జరిగిన సంవత్సరం 1987. ఇక జాతీయ కాంగ్రెస్ 3వ సమావేశానికి అధ్యక్షుడు. జాతీయ కాంగ్రెస్ 3వ సమావేశానికి అధ్యక్షుడు బద్రుద్దీన్ ఛాబ్జీ. మీకు దాదాభాయ్ నౌరోజీ, ఉమేష్ చంద్ర బెనర్జీ గుర్తుంటారు. కాకపోతే బద్రుద్దీన్ ఛాబ్జీ 3వ సమావేశం అధ్యక్షుడు బద్రుద్దీన్ ఛాబ్జీ అనే ఆయన. సో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తొలి ముస్లిం. ఈయనే తొలి ముస్లిం మరియు జాతీయ కాంగ్రెస్కు 3వ సమావేశానికి అధ్యక్షత వహించింది బద్రుద్దీన్ ఛాబ్జీ. ఈయన తొలి ముస్లిం వ్యక్తి. సో మద్రాస్ కాంగ్రెస్ సమావేశ ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆంధ్రుడు. ఇది గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర బిట్. మద్రాస్ కాంగ్రెస్ సమావేశ ఆహ్వానము సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆంధ్రుడు. కాంగ్రెస్ సమావేశ ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఆంధ్రుడు న్యాపాతి సుబ్బారావు గారు. జాతీయ కాంగ్రెస్ 4వ సమావేశం జరిగిన ప్రాంతం అలహాబాద్. జాతీయ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాని మొదటి సమావేశం ముంబైలో జరిగింది. రెండవది కలకత్తాలో జరిగింది. మూడవది మద్రాసులో జరిగింది. 4వ సమావేశం అలహాబాద్లో జరిగింది. జాతీయ కాంగ్రెస్ 4వ సమావేశం జరిగిన ప్రాంతం అలహాబాద్. జాతీయ కాంగ్రెస్ 4వ సమావేశం జరిగిన సంవత్సరం 1888. అలహాబాద్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ 4వ సమావేశానికి అధ్యక్షుడు జార్జియా యూల్. అలహాబాద్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ 4వ సమావేశానికి అధ్యక్షుడు జార్జియూల్. సో మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ, రెండవ సమావేశానికి దాదాభాయ్ నౌరోజీ, 3వ సమావేశానికి బద్రుద్దీన్ ఛాబ్జీ తొలి ముస్లిం వ్యక్తి. సో 4వ సమావేశానికి అలహాబాద్లో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు జార్జియూల్. జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు, తొలి విదేశీయుడు, తొలి క్రైస్తవుడు జార్జియూల్. తొలి ముస్లిం వ్యక్తి అంటే ఆయన 3వ సమావేశానికి అధ్యక్షత వహించారు బద్రుద్దీన్ ఛాబ్జీ. అదే తొలి ఆంగ్లేయుడు, తొలి విదేశీయుడు, తొలి క్రిస్టియన్, తొలి క్రైస్తవుడు జార్జియూల్. ఇక జాతీయ కాంగ్రెస్కు మొదట అధ్యక్షత వహించిన వివిధ జాతీయులు. సో 1885 ఉమేష్ చంద్ర బెనర్జీ ప్రథమ భారతీయుడైన భారత జాతీయ కాంగ్రెస్ మొదట అధ్యక్షత వహించింది మొదటి సమావేశానికి. ఇక 1886లో దాదాభాయ్ నౌరోజీ ప్రథమ పార్సీ అయిన ఈయన రెండవ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈయనే భారతీయ కురువృద్ధుడు అని అంటారు. ఈయన బిరుదు ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ. ఇక 1887 బద్రుద్దీన్ ఛాబ్జీ ప్రథమ ముస్లిం. 3వ సమావేశానికి ఈయన 1887లో జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇక 1888 4వ సమావేశం ప్రథమ ఆంగ్లేయుడు. ఇది అలహాబాద్లో జరిగింది. జాతీయ కాంగ్రెస్ నేషనల్ సమావేశం అది. సో 1888లో జరిగింది. ఇక 1891 ఇక్కడ
పి ఆనందాచార్యులు. ఆనందాచార్యులు 1891లో జరిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశంకి అధ్యక్షత వహించినది పి ఆనందాచార్యులు. ఇది గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్. 1891లో పి ఆనందాచార్యులు గారు ప్రథమ ఆంధ్రుడు జాతీయ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షత వహించింది. ఇక 1917లో మొట్టమొదటి విదేశీ మహిళ జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించారు అని బెసెంట్. ఇక ఏడి 1925 సరోజినీ నాయుడు రెండవ మహిళ మరియు ప్రథమ భారతీయ మహిళ జాతీయ నేషనల్ కాంగ్రెస్కి జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి జాతీయ ఉద్యమానికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అనుకూలంగా బ్రిటిష్ వాళ్ళు పార్టీ స్థాపించారు. కాకపోతే కాలక్రమేణా అది భారతీయుల పార్టీగా విస్తరించింది. సో కాంగ్రెస్ పార్టీకి జాతీయ ఉద్యమాన్ని కలిపే జాతీయ ఉద్యమం అంటారు. సో ఇక్కడ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు 5గురు ఉన్నారు. అందులో 1888లో జార్జ్ యుయల్ 4వ సమావేశానికి అధ్యక్షుడు వహించారు ఆయన. 1889లో సర్ విలియం వెడ్డర్బర్న్, 1894లో ఆల్ఫ్రెడ్ వెబ్, 1894లో సర్ హెన్రీ కాటన్ అనే ఆయన 1804లో జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించారు. 1910లో సర్ విలియం వెడ్డర్బర్న్ 2 సార్లు అధ్యక్షత వహించారు. 1889, 1910. ఈ బిట్లు నెక్స్ట్ వచ్చే జనరేషన్స్లో కంపల్సరీ ఇస్తారు. ఎందుకంటే అన్ని బిట్లు మనకి ఇచ్చిన తర్వాత ఈనాటి బిట్లు మనకు దొరుకుతాయి ఎగ్జామ్స్లో ఇవ్వడానికి. సో సర్ విలియం వెడ్డర్బర్న్ జాతీయ కాంగ్రెస్కు 2 సార్లు అధ్యక్షత వహించారు 1889, 1910 కాలంలో. ఈయన ఆంగ్లేయులు. సో జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి ఆనందాచార్యులు ఇందాక చెప్పుకున్నాం. ఇక నాగపూర్ కాంగ్రెస్ సమావేశం జరిగిన సంవత్సరం 1991. ఇక 1910 సంవత్సరంలో కాంగ్రెస్ సమావేశం జరిగిన ప్రాంతం లక్నోలో జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. అయితే అది ఎన్నవ సంవత్సరంలో జరిగింది? 1900 సంవత్సరంలో. ఇక లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించినది ఆర్థికవేత్త రమేష్ చంద్ర దత్, ఆర్సి దత్. ఈయన ఆర్థికవేత్త మరియు లక్నోలో జరిగిన 1900లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి రమేష్ చంద్ర దత్ అధ్యక్షత వహించారు. అయితే రమేష్ చంద్ర దత్ రచించిన గ్రంథము ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. రమేష్ చంద్ర దత్ రచించిన గ్రంథం పేరు ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇక్కడ రమేష్ చంద్ర దత్ లక్నోలో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అయితే ఆయన రాసిన బుక్లలో కింద ఏ బుక్ ఆయన రాసిన బుక్ అని ఇస్తారు. సో ఆప్షన్స్ వచ్చేసి కింద 4 ఇస్తారు. సో అప్పుడు ది ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఆయన రచించిన గ్రంథం. ఇక జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి మహిళ అని బెసెంట్. అదే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన 2వ మహిళ అంటే సరోజినీ నాయుడు. అని బెసెంట్ అధ్యక్షతన వహించిన జాతీయ కాంగ్రెస్ సమావేశం కలకత్తా. సో అని బెసెంట్ అధ్యక్షతన వహించిన కలకత్తా కాంగ్రెస్ సమావేశం జరిగిన సంవత్సరం 1917. సో గాంధీజీ అధ్యక్షతన వహించిన ఏకైక సమావేశం బెల్గాం కాంగ్రెస్ సమావేశం జరిగిన సంవత్సరం 1924. జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారు అధ్యక్షత వహించిన సమావేశం కాన్పూర్. అదే అని బెసెంట్ అధ్యక్షత వహించిన కాంగ్రెస్ సమావేశం కలకత్తా. సరోజినీ నాయుడు అధ్యక్షత వహించిన సమావేశం కాన్పూర్. అయితే కాన్పూర్ కాంగ్రెస్ సమావేశం జరిగిన సంవత్సరం 1925. అప్పుడు సరోజినీ నాయుడు గారు ఆ కాంగ్రెస్ సభకు అధ్యక్షత వహించారు. స్వతంత్రం వచ్చే నాటికి 1947లో జరిగిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ జేబీ కృపలాని. అప్పుడు మనకి స్వతంత్రం వచ్చేసరికి జాతీయ నేషనల్ కాంగ్రెస్
పార్టీకి అధ్యక్షుడు జేబీ కృపలాని. ఇక జాతీయ కాంగ్రెస్‌లో మితవాద నాయకులు చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. జాతీయ కాంగ్రెస్‌లో ఉన్న మితవాద నాయకుల్లో చాలామంది ఉన్నారు. ఈ ఆరుగురినే మనం చెప్పలేం. ఎందుకంటే అప్పట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు బట్టి అట్లా ఇచ్చారు. సో, ఎంతోమంది ఉన్నారు. కాకపోతే జాతీయ కాంగ్రెస్ ఉన్న మితవాద నాయకులు ముఖ్యంగా చూస్తే సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, పి. ఆనందాచార్యులు ఆంధ్రుడు. మొట్టమొదటి ఆంధ్రుడు జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించింది. సో, మొత్తం ఆరుగురు ఉన్నారు. సురేంద్రనాథ్ బెనర్జీ, దాదాభాయ్ నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, గోపాలకృష్ణ గోఖలే, పి. ఆనందాచార్యులు మితవాద దశలో ఉన్న నాయకులు. ఐసీఎస్ పదవికి రాజీనామా చేసిన ప్రముఖ మితవాద నాయకుడు. ఇండియన్ సివిల్ సర్వీసెస్కి రాజీనామా చేసిన మితవాద నాయకుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఇక సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన పత్రిక పేరు ది బెంగాలీ. ది బెంగాలీ అనే పత్రికను సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించారు. సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన రాజకీయ సంస్థ ఇండియన్ అసోసియేషన్. ఈయన పత్రిక సంస్థ పేరు ది బెంగాలీ. అదే రాజకీయ సంస్థ పేరు ఇండియన్ అసోసియేషన్ 1876లో స్థాపించారు. బొంబాయి నగరానికి ఏదైతే ముంబై నగరం ఉందో తొలి మేయరు ఫిరోజ్ షా మెహతా, మితవాద నాయకులు ఈయన. ఇక గోపాలకృష్ణ గోఖలే స్థాపించిన సంస్థ పేరు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా, భారతీయ సేవా సంఘం. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఎవరు స్థాపించారు? గోపాలకృష్ణ గోఖలే. అదే ఇండియన్ అసోసియేషన్ 1876 స్థాపించిన నాయకుడు ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ప్రముఖ పత్రిక ఏది? ది బెంగాలీ. ఇక ముంబైలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించబడిన సంవత్సరం 1905లో. ఈ సర్వెంట్స్ సొసైటీ ఆఫ్ ఇండియాని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే. 1905లో స్థాపించారు. గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షుడిగా పనిచేసిన కాంగ్రెస్ సమావేశం 1905 వారణాసి కాంగ్రెస్ సమావేశం. వారణాసిలో జరిగిన కాంగ్రెస్ సమావేశం 1905లో జరిగింది. దానికి అధ్యక్షత వహించింది గోపాలకృష్ణ గోఖలే గారు. పవిత్రమైన గంగానది వంటి వాడు అని గోఖలే ప్రశంసించిన వ్యక్తి గాంధీజీ. పవిత్రమైన గంగానది వంటి వాడు అని చెప్పింది గోఖలే. ఆయన ఎవరి కోసం అన్నది ఆ మాట? గాంధీజీ కోసం అన్నారు. సో, గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీకి రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే గారు 1905లో వారణాసి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు మహాదేవ గోవింద రనాడే. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, గాంధీజీకి రాజకీయ గురువు అంటే గోపాలకృష్ణ గోఖలే. అదే గోపాలకృష్ణ గోఖలేకి రాజకీయ గురువు మహాదేవ గోవింద రనాడే. సో, మళ్ళీ చెప్తాను, గాంధీజీకి రాజకీయ గురువు గోపాలకృష్ణే. ఈయన 1905 వారణాసిలో జరిగిన జాతీయ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. సో, గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు మహాదేవ గోవింద రనాడే. గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు మహాదేవ గోవింద రనాడే. మితవాదుల కోరికల సాధనకు అనుసరించిన విధానము ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన. మితవాదులు ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన. ఎందుకంటే 1885లో మొదలైన జాతీయ ఉద్యమం 1905 వరకు జరిగింది మితవాదుల దశ. ఈ మితవాదుల దశలో మితవాదులు ఎక్కువగా కాంగ్రెస్పై ప్రెజర్ పెట్టలేదు. సో, కాంగ్రెస్ పరిపాలనను వాళ్ళు ఓకే చేశారు. మీ పాలన బాగే ఉంది అని ఎక్కువగా పొత్తులు పెట్టుకుని. ఎందుకంటే కాంగ్రెస్ అనేది 1985లో బ్రిటిష్‌కు అనుకూల రాజకీయ పార్టీగా అవతరించింది. సో, 1905 వరకు అతివాదులు వచ్చేంత వరకు ఎటువంటి మార్పులు రాలేదు. సో, వాళ్ళు బ్రిటిష్ పాలనకి వాళ్ళు మెచ్చుకున్నారు. సో, ఎందుకంటే వాళ్ళకు అనుగుణంగా రాజకీయ పార్టీగా స్థాపించుకున్నారు కాంగ్రెస్ పార్టీని. సో, మితవాదులు కోరికల సాధనకు అనుసరించిన విధానము ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన. మితవాదులు సాధించిన అతిపెద్ద విజయము 1892 చట్టం.
ఇక అతివాదులు ప్రాబల్యం పెరగడానికి కారణమైన 2 యుద్ధాలు. కింది వాటిల్లో అతివాదులు పెరగమైన 2 యుద్ధాలున్నాయి. అవి ఏవి అని ఇస్తారు. అప్పుడు 1896 ఇటలీపై అబిసినియా విజయం, 1905 రష్యాపై జపాన్ విజయం అతివాదుల ప్రాబల్యం పెరగడానికి కారణం. ఇక రష్యాపై జపాన్ విజయాన్ని ప్రముఖంగా పేర్కొన్న తిలక్ పత్రిక కేసరి. బాలంగర్ తిలక్ స్థాపించిన పత్రిక పేరు కేసరి. మహారాష్ట్రలో రామోజీ రైతుల సాయుధ తిరుగుబాటుకు నాయకుడు వసుదేవ బలవంత పాట్కే. మహారాష్ట్రలో జరిగిన రామోజీ రైతుల సాయుధ తిరుగుబాటు ఏ రాష్ట్రంలో జరిగింది? మహారాష్ట్రలో జరిగింది. ఆ ఆ తిరుగుబాటుకు నాయకుడెవరు? వసుదేవ బలవంత పాట్కే. మళ్ళీ చెప్తున్నాను, అతివాద ప్రాబల్యం పెరగడానికి కారణమైన 2 యుద్ధాలు ఉన్నాయి. అందులో 1896 ఇటలీపై అబిషినియా విజయం, 1905 రష్యాపై జపాన్ విజయం. రష్యాపై జపాన్ విజయాన్ని ప్రముఖంగా పేర్కొన్న తిలక్ పత్రిక బాలంగర్ తిలక్ పత్రిక కేసరి. మహారాష్ట్రలో రామోజీ రైతుల సాయుధ తిరుగుబాటుకు నాయకుడు వసుదేవ బలవంత పాట్కే. రామోజీ రైతుల సాయుధ తిరుగుబాటు జరిగిన సంవత్సరం 1979. మితవాదులను విమర్శిస్తూ ప్రారంభంలో కాంగ్రెస్ సమావేశాలకు విద్యార్థులకు కాలక్షేపంగాను, తమాషాగాను అని పేర్కొన్న వారు భోగరాజు పట్టాభి, సీతారామయ్య గారు మితవాదులను విమర్శించారు. ఎందుకంటే మితవాదులు కాంగ్రెస్‌కి ఎటువంటి ప్రజలు పెట్టలేదు. వాళ్ళ యొక్క పరిపాలనను యాక్సెప్ట్ చేశారు. సో, కాంగ్రెస్ చరిత్రను రచించిన వారు భోగరాజు పట్టాభి, సీతారామయ్య గ్రూప్ 2కి ఇంపార్టెంట్. ఇక మితవాద కాంగ్రెస్ సమావేశాలను మూడునాళ్ళ ముచ్చట అని విమర్శించిన వారు అశ్విని కుమార్ దత్త. ఈ 2 పీపుల్స్‌ని ఇద్దరు వ్యక్తులని మనం గుర్తుంచుకోవాలి. భోగరాజు పట్టాభి, సీతారామయ్య గారు కాంగ్రెస్ చరిత్రను రచించారు. అయితే మితవాద కాంగ్రెస్ సమావేశాలను 3 నెలల ముచ్చటని చెప్పింది అశ్విని కుమార్ దత్త గారు. ఇక అతివాదులకు వచ్చేద్దాం. అతివాదులు 1905 నుంచి ప్రారంభమయ్యి 1919 వరకు ఈ అతివాదుల దశలో జరిగాయి. ఈ అతివాద దశల్లో ముఖ్యంగా నలుగురు ఉన్నారు. చాలామంది ఉన్నారు. కాకపోతే అప్పుడున్న ప్రాబల్యం బట్టి ఈ నలుగురు పేర్లనేవి బయటకు వచ్చాయి. సో, లాల్ బాల్ పాల్. మనకి ఈ ముగ్గురు పేర్లు బాగా ఉంటాయి మెదడులో. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, 2 బిపిన్ చంద్రపాల్, 3 బాలగంధర్ తిలక్. లాల్ బాల్ పాల్ అంటారు ఈ ముగ్గురిని. సో, 4వ వ్యక్తి అరవింద ఘోష్. ఇక లాలా లజపతి రాయ్ కోసం డీటెయిల్‌గా చెప్పుకుందాం. లాలా లజపతి రాయ్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన లాలా లజపతి రాయ్ బిరుదు పంజాబ్ కేసరి. పంజాబ్ రాష్ట్రానికి చెందిన లాలా లజపతి రాయ్ ఆయన బిరుదు వచ్చేసి పంజాబ్ కేసరి. ఆర్య సమాజంచే ప్రభావితమైన వ్యక్తి లాలా లజపతి రాయ్. 1926లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో ఇంటర్నేషనల్ లేబర్ సమావేశంలో పాల్గొన్న వారు అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ ఏ సమావేశంలో అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్నారని ఇస్తారు క్వశ్చన్. అక్కడ వచ్చేసి కార్మిక సమావేశం 1926 లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ నడిపిన పత్రికలు వందే మాతరం ఉర్దూలో నడిపారు ఆయన. ఇక రెండవది పీపుల్ ఇంగ్లీషు పత్రిక నడిపారు. లాలా పత్రిక నడిపిన 2 పత్రికలు నడిపారు. అందులో వందే మాతరం, పీపుల్. వందే మాతరం ఉర్దూలో ప్రచురించారు. పీపుల్‌ని ఇంగ్లీష్‌లో ప్రచురించారు. 1925లో లాలా లజపతి రాయ్ అధ్యక్షతన వహించిన సంస్థ హిందూ మహాసభ లాలా లజపతి అధ్యక్షత వహించారు. మళ్ళీ చెప్తాను. అతివాదుల్లో ముఖ్యంగా నలుగురు ఉన్నారు. లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్, 4వ వ్యక్తి అరవింద ఘోష్. పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికి ఉందంటే లాలా లజపతి రాయ్‌కి ఉంది. ఇక ఆర్య సమాజంపై ప్రభావితమైన వారు లాలా లజపతి రాయ్. 1926లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశంలో పాల్గొన్నవారు లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ నడిపిన పత్రికలు వందే మాతరం ఉర్దూ, పీపుల్ ఇంగ్లీషులో ప్రచురించారు. 1925లో లాలా లజపతి రాయ్ అధ్యక్షత వహించిన సంస్థ హిందూ మహాసభ. ఇక బిపిన్ చంద్రపాల్‌ను బెంగాల్ డాంటన్‌గా వర్ణించారు బీసీ చటర్జీ గారు.
బీసీ చటర్జీ గారు బెంగాల్ డంటన్గా వర్ణించిన వ్యక్తి ఎవరు అంటే బిపిన్ చంద్రపాల్ ఆన్సర్. ఇక ఇండియాలో బిపిన్ చంద్రపాల్ నడిపిన పత్రిక న్యూ ఇండియా. న్యూ ఇండియా అనే పత్రికను నడిపినది ఎవరు? బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్కి బెంగాలీ డంటన్గా వర్ణించిన వారు ఎవరు అనేస్తారు? బీసీ చటర్జీ. ఇక ఇంగ్లాండ్లో బిపిన్ చంద్రపాల్ నడిపిన పత్రికలు వచ్చేసి స్వరాజ్య, ఇండియన్ స్టూడెంట్స్ అనేవి బిపిన్ చంద్రపాల్ ఇంగ్లాండ్లో నడిపారు. ధనవంతులు నివసించే పేద దేశంగా భారతదేశాన్ని వర్ణించారు. బిపిన్ చంద్రపాల్ గారు మంచి స్టేట్మెంట్ ఇది. ధనవంతులు నివసించే పేద దేశంగా భారతదేశాన్ని వర్ణించిన వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్. ఇప్పుడు మనం ఇండియా 143 కోట్ల భారతీయ జనాభా నివసిస్తున్న దేశంలో ధనవంతులు నివసించే పేద దేశంగా భారతదేశాన్ని వర్గీకరించిన వ్యక్తి బిపిన్ చంద్రపాల్. ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ థాట్స్ ఇన్ ఇండియాగా ప్రశంసించబడిన వారు బిపిన్ చంద్రపాల్. ఈయనకు ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ థాట్స్ ఆఫ్ ఇండియా, ఈయన ఆలోచనలకు ఒక బిరుదు వచ్చింది. ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ థాట్స్ ఆఫ్ ఇండియాగా ప్రశంసించబడ్డారు ఈయన బిపిన్ చంద్రపాల్ గారు. లండన్లో శామ్జీ కృష్ణవరంతో విప్లవ కార్యకలాపాలు నడిపిన వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్. బిపిన్ చంద్రపాల్ మళ్ళీ ఒకసారి వివరిస్తున్నాను. బెంగాల్ డాటన్గా పేరొందిన వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్. బెంగాల్ డాటన్గా వర్ణించిన వారు బీసీ చటర్జీ. బిపిన్ చంద్రపాల్ నడిపిన పత్రిక న్యూ ఇండియా. అదే ఇంగ్లాండ్లో జరిపిన బిపిన్ చంద్రపాల్ నడిపిన పత్రికలు వచ్చేసి స్వరాజ్య, ఇండియన్ స్టూడెంట్స్. ధనవంతులు నివసించే పేద దేశంగా వర్గీకరించింది బిపిన్ చంద్రపాల్. ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ థాట్స్ ఆఫ్ ఇండియాగా ప్రశంసించబడిన వ్యక్తి బిపిన్ చంద్రపాల్. లండన్లో శామ్జీ కృష్ణవరంతో విప్లవ కార్యకలాపాలు నడిపిన వ్యక్తి ఎవరంటే బిపిన్ చంద్రపాల్. ఇక బాలగంగాధర్ తిలక్ వచ్చేద్దాం. ఈయన చిత్పవన్ అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన జన్మించిన సంవత్సరం 1866. 1906లో కలకత్తాలో శివాజీ ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. 1906లో కలకత్తాలో జరిగిన శివాజీ ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. 1996 మహారాష్ట్రలో ఏర్పడిన కరువు కాలంలో మృత్యువు ఆసన్నమైనప్పుడే ధైర్యంగా ఉండలేరా అని రైతులకు ప్రశ్నించిన వారు బాలగంగాధర్ తిలక్. 1896లో మహారాష్ట్రలో ఏర్పడిన కరువు కాలంలో మృత్యువు ఆసన్నమైనప్పుడే ధైర్యంగా ఉండలేరా అని ప్రశంసించిన అతివాద నాయకుడు ఎవరంటే బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ అతివాద నాయకుడు. లాల్ బాల్ పాల్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఈయన 1866లో చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఇక ఆయన మృత్యువు ఆసన్నమైనప్పుడే ధైర్యంగా ఉండలేరు అనే స్టేట్మెంట్ ఇచ్చారు రైతులను ఉద్దేశించి 1896 మహారాష్ట్రలో ఏర్పడిన కరువు కాలంలో. ఇక 1897 విప్లవకారులైన చాపేకర్ సోదరుల మరణ శిక్షను వ్యతిరేకించినందుకు గాను 18 నెలల జైలు శిక్షను అనుభవించిన వారు బాలగంగాధర్ తిలక్. 1997లో విప్లవకారులు అప్పట్లో చాపేకర్ సోదరుల మరణ శిక్షను ఆయన వ్యతిరేకించి 18 నెలలు శిక్షను అనుభవించారు జైల్లో బాలగంగాధర్ తిలక్. జాతీయోద్యమ చరిత్రలో తొలిసారి జైలు శిక్షను పొందిన నాయకుడు బాలగంగాధర్ తిలక్. ఎంతోమంది నాయకులు జైలు శిక్షను అనుభవించారు భారత జాతీయోద్యమాల్లో. కాకపోతే అంతవరకు మితవాదులు బ్రిటిష్కి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇచ్చి అందరిని తప్పించుకున్నారు. సో అతివాదుల నుంచే భారత జాతీయ ఉద్యమం ఊపందుకుంది. యాక్చువల్లీ బ్రిటిష్ వారు కాంగ్రెస్ పార్టీని వారికి అనుకూలంగా స్థాపించారు. కాకపోతే అతివాదులు వచ్చేటప్పటికి వాళ్ళు వ్యతిరేకించారు, తిరగబడ్డారు. సో అప్పుడు జాతీయ ఉద్యమ చరిత్రలో తొలిసారిగా జైలు శిక్షను బాలగంగాధర్ తిలక్ గారు పొందారు. ఇక జైలులో ఉండగా తిలక్ రచించిన గ్రంథాలు గీతా రహస్యం, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆరియన్స్ రచించింది బాలగంగాధర్ తిలక్. గీతా రహస్యం రచించింది బాలగంగాధర్ తిలక్. యాచన కాదు సురత్వం కావాలని నినాదాన్నిచ్చింది బాలగంగాధర్ తిలక్ గారు. యోచన కాదు సూరత్వం కావాలని నినాదాన్నిచ్చింది బాలగంగాధర్ తిలక్ గారు. అయితే బాలగంగాధర్ తిలక్కి 3 బిరుదులు ఉన్నాయి. అందులో మనకి అందరికి తెలిసి ఉంటుంది లోకమాన్య.
లోకమాన్యం, దేశభక్తుల్లో రాజ్, ప్రిన్స్ ఆఫ్ ప్యాట్రియాట్, భారతీయ అశాంతికి జనకుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అనే 3 బిరుదులు ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను. లోకమాన్య అనే బిరుదు బాలగంగాధర్ తిలక్, దేశభక్తుల్లో రాజు, ప్రిన్స్ ఆఫ్ ప్యాట్రియాట్ ఇది యూజీసీ నెట్ ఏదైతే హిస్టరీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అడుగుతారు. సో దేశభక్తుల్లో రాజు, ప్రిన్స్ ఆఫ్ ప్యాట్రియాట్ బాలగంగాధర్ తిలక్ బిరుదు. ఇక భారత అశాంతికి జనకుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్కి అనే బిరుదు వచ్చిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. అయితే తిలక్ గారు నడిపిన 2 పత్రికలు నడిపారు. అందులో మరాఠా, ఇంగ్లీషులో ప్రచురించారు. రెండవది కేసరి, మరాఠీలో ప్రచురించారు. ఇక్కడ బాలగంగాధర్ కలిపిన పత్రికలలో ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్. మరాఠా అని ఇంగ్లీష్ పత్రిక నడిపారు. ఆయన కేసరి అనే మరాఠీలో ప్రచురించి నడిపారు. ఇక 4వ నాయకుడు అరవింద్ ఘోష్. జాతీయత అనేది మతం, అది దైవం మనకు ప్రసాదించిన వరం, దాన్ని కాపాడుకోవడం జాతి ధర్మం, ఇందుకు అవసరమైతే హింసను ప్రయోగించవచ్చు అని పేర్కొన్న వ్యక్తి అరవింద ఘోష్. మళ్ళీ చెప్తున్నాను. జాతీయత అనేది మతం, అది దైవం మనకు ప్రసాదించిన వరం, దాన్ని కాపాడుకోవడం జాతి ధర్మం, ఇందుకు అవసరమైతే హింసను ప్రయోగించవచ్చు అని పేర్కొన్నవారు అరవింద ఘోష్. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఉండి ఐసిఎస్ పరీక్షలో విజయం సాధించిన వారు అరవింద ఘోష్. అరవింద ఘోష్ నినాదాలు. అరవింద ఘోష్ ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వారు ఫేమస్ స్టేట్స్. రాజకీయ స్వేచ్ఛ జాతికి ఊపిరి. రాజకీయ స్వేచ్ఛ జాతికి ఊపిరి అన్నది ఎవరు? అరవింద ఘోష్. రక్తదారాలతోనే మాతృదేశానికి విముక్తి కలుగుతుంది అన్నది ఎవరు? అరవింద ఘోష్. ధైర్య సాహసాలు త్యాగాలతోనే విదేశీ పాలన విముక్తి లభిస్తుంది అని అన్నది ఎవరు? అరవింద ఘోష్. ఈ స్టేట్మెంట్లు ఎక్కువగా మనకి నెట్ కానీ సెట్స్, నెక్స్ట్ గ్రూప్ 2 సివిల్స్లో అడుగుతుంటారు. సో రాజకీయ స్వేచ్ఛ జాతికి ఊపిరిని చెప్పింది అరవింద ఘోష్. రక్తదారాలతో మాతృదేశానికి విముక్తి కలుగుతుందని చెప్పింది అరవింద ఘోష్. ధైర్య సాహసాలు త్యాగాలతో విదేశీ పాలన విముక్తి లభిస్తుందని చెప్పింది అరవింద ఘోష్. ఇక మితవాద నాయకుడు మహాదేవ గోవింద రనాడే. ఎవరైతే గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు మహాదేవ గోవింద రనాడే సంపాదకత్వం వహించిన పత్రిక హిందూ ప్రకాష్. ఇక హిందూ ప్రకాష్ పత్రికలో అరవింద ఘోష్ రచించిన ప్రఖ్యాత వ్యాస సంపుటి న్యూ ల్యాంప్స్ ఫర్ ది ఓల్డ్ ఎవరు రచించారంటే అరవింద ఘోష్. అతివాద జాతీయవాదానికి బైబిల్గా భావింపబడిన అరవింద ఘోష్ వ్యాసాలు, చాలా వ్యాసాలు రాశారు అరవింద ఘోష్ గారు, అతివాద నాయకుడు. సో న్యూ ల్యాంప్స్ ది ఓల్డ్ అనే వ్యాసము అతివాదానికి బైబిల్గా చెప్పారు. సో అతివాదుల నాయకత్వంలో జరిగిన ఉద్యమాలు, అతివాదుల నాయకత్వంలో 2 ఉద్యమాలు జరిగాయి. అందులో వందే మాతరం ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం. సో ఈ 2 ఉద్యమాలు అతివాద యుగంలో జరిగాయి. ఏదైతే అతివాద యుగం ఉందో 1905 మొదలుకొని 1919 వరకు. సో మళ్ళీ చెప్తున్నాను, అతివాదుల కాలంలో 2 ఉద్యమాలు జరిగాయి. అందులో వందే మాతరం ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం. సో వందే మాతరం ఉద్యమంకి వచ్చేద్దాం. వందే మాతరం ఉద్యమం 1905లో జరిగింది. ఇది వందే మాతరం ఉద్యమం మెయిన్ కారణం బెంగాల్ విభజన. అప్పుడు బెంగాల్ విభజన జరిగింది 1905 కాలంలో. సో కాంగ్రెస్ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. నా పదవి కాలంలో అతి సులభంగా చనిపోయేందుకు సహాయపడటమే నాకు పెద్ద కోరిక అని ప్రకటించిన వైస్రాయ్ లార్డ్ కర్జన్. బెంగాల్ విభజన చేసిన వైస్రాయ్ లార్డ్ కర్జనే బెంగాల్ విభజన చేశారు. సో బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం 1905 జూలై 20. ఇండియన్ హిస్టరీలో కూడా ఇది కూడా ఒక మైలురాయి. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం 1905 జూలై 20. బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన తేదీ 1905 అక్టోబర్ 16. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం తేదీ 1905 జూలై 20 అయితే బెంగాల్ విభజన అమల్లోకి వచ్చింది 1905 అక్టోబర్ 16. తూర్పు బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ పుల్లర్.
బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా నిరసన జరిగిన తేదీ 1905 ఆగస్టు 7. అదే బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం 1905 జూలై 20 తారీఖు. ఇక వందే మాతర ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు నలుగురున్నారు. అందులో అతివాద నాయకులే మీకు తెలుసు. లాల్ బాల్ పాల్, అరవింద ఘోష్, లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, అరవింద ఘోష్. వందే మాతర ఉద్యమ కాలంలో అతివాద త్రయంగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరంటే లాల్ బాల్ పాల్ ఇందాక చెప్పాను. ఈ ముగ్గురు ప్రసిద్ధి చెందినవారు. ఇక వందే మాతర ఉద్యమం స్వరూపం చూస్తే వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించిన వారు మితవాద నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ. గంగా నదిలో స్నానం చేసి రక్షాబంధన్ సంప్రదాయాన్ని పాటించమని ఉద్యమకారులను పిలుపునిచ్చిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. గంగా నదిలో స్నానం చేసి రక్షాబంధన్ సాంప్రదాయాన్ని పాటించమని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు ఆయన. వందే మాతరం అనే గేయం ఏ గ్రంథంలోనిది? వందే మాతరం అనే గేయం ఆనందమఠ్ అనే గ్రంథాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ. శ్రీకృష్ణుని మాదిరిగా ధర్మయుద్ధం చేసి దుర్మార్గాన్ని అణచాలి, ధర్మరాజ్యాన్ని స్థాపించాలి, దేశం కోసం ఏ త్యాగానికైనా సంసిద్ధులు కావాలనేది చెప్పినవారు బంకిం చంద్ర చటర్జీ. ఇక బంకిం చంద్ర చటర్జీ రాసిన గ్రంథం పేరు ఆనందమఠ్. ఆనందమఠ్ నుంచే మనం వందే మాతరం తీసుకున్నాం. వందే మాతరం ఉద్యమానికి గల మరో యొక్క పేరు స్వదేశీ ఉద్యమం. స్వదేశీ ఉద్యమాన్ని వందే మాతరం ఉద్యమంగా పేర్కొన్నారు. ఇక విదేశీ వస్తువులను స్వదేశీ వస్తువుల వాడకాన్ని వందే మాతరం ఉద్యమం ప్రోత్సహించింది. ఇక బాల్ గంగాధర్ తిలక్ 1906లో కలకత్తాలోని శివాజీ ఉత్సవాలను నిర్వహించారు. ఇక కలకత్తాలో స్వదేశీ మేళను ప్రారంభించిన వారు బాల్ గంగాధర్ తిలక్. ఇక యువజనుల కొరకు వీరాష్టమి అనే పేరుతో ఉత్సవాలను ప్రారంభించిన మహిళ సరళాదేవి. ఇక వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్న ముస్లింలు చూస్తే లియాఖత్ హుస్సేన్, బారిస్టర్ అబ్దుల్ రషీద్. వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్న ముస్లింలు లియాఖత్ హుస్సేన్, బారిస్టర్ అబ్దుల్ రషీద్. ఇక పారిశ్రామిక అభివృద్ధికి పైసా ఫండ్ ఏర్పరిచిన వారు బాల్ గంగాధర్ తిలక్. బెంగాల్ కెమికల్ కర్మాగారాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే పిసి రాయ్. పిసి రాయ్ అని ఏ కర్మాగారాన్ని స్థాపించారు? బెంగాల్ కెమికల్ కర్మాగారాన్ని. పైసా ఫండ్ ఏర్పరిచిన వారు ఎవరంటే బాల్ గంగాధర్ తిలక్. కలకత్తాలో స్వదేశీ స్టోర్ను నడిపిన వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. వందే మాతర ఉద్యమ కాలంలో ఇంగ్లీష్ మాట్లాడడం రాయడాన్ని అణిచివేసిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక 1906లో బెంగాల్ జాతీయ కళాశాల బెంగాల్ నేషనల్ కాలేజీని స్థాపించిన వారు అరవింద ఘోష్. బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించింది అరవింద ఘోష్ గారు. ఇక లాహోర్ హింసాకాండకు బాధ్యుడిగా ప్రభుత్వం ప్రకటించబడిన వారు లాలా లజపతి రాయ్, అజిత్ సింగ్. లాహోర్ హింసాకాండకు బాధ్యులుగా ప్రభుత్వం ప్రకటించారు. సో వందే మాతర ఉద్యమం కాలంలో దేశ బహిష్కర శిక్షను పొందినవారు లాలా లజపతి రాయ్. ముస్లిం లీగ్ పార్టీ స్థాపించింది 1906. ఆలీ జిన్నా ముస్లిం లీగ్ స్థాపకుడు. ఇక ముస్లిం లీగ్ పార్టీని స్థాపించిన సంవత్సరం 1906. ముస్లిం లీగ్ పార్టీని స్థాపించిన వారు ఢాకా నవాబు సలీముల్లా, ఆగాఖాన్, మోహసిన్ ఉల్ ముల్క్. ముస్లిం లీగ్ స్థాపనకు సహాయపడిన అప్పటి వైస్రాయ్ లార్డ్ మింటో. అప్పుడు ముస్లిం లీగ్కి సహాయపడ్డారు. ఎందుకంటే ఇక్కడ వందే మాతరం ఉద్యమానికి ముస్లింలు దూరం కావాలని పిలుపునిచ్చిన పార్టీ ముస్లిం లీగ్. ఇక 1907లో కాంగ్రెస్ సమావేశం జరిగిన ప్రాంతం సూరత్లో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలు సమావేశం జరిగింది 1907లో. నాగ్పూర్లో జరగాల్సిన సమావేశాలు సూరత్కు మార్చడం కారణం నాగ్పూర్లో అతివాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వలన. ఇదే ప్రశ్న 1885లో జరిగిన కాంగ్రెస్ సమావేశం పూర్ణంలో జరిగింది. ఎందుకు ముంబైలో జరగవలసింది వచ్చిందంటే అక్కడ ఆన్సర్ వచ్చేసి అప్పుడు మనకి ప్లేగు వ్యాధి ఉండడం వల్ల ముంబైలో పెట్టారు. అదే నాగపూర్లో జరగవలసిన సమావేశం సూరత్కు మార్చడం ప్రధాన కారణం ఏంటంటే నాగపూర్లో అతివాదుల ప్రాబల్యం ఎక్కువ ఉంది అప్పుడు. సో అందువలన
సూరత్‌కి మార్చారు. 1907లో కాంగ్రెస్ సమావేశం అది. సూరత్‌లో మితవాద నాయకుడు ఫిరోజ్ షా మెహతా ప్రాబల్యం ఉండేది. సో, సూరత్ కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్ష పదవికి పోటీ చేసి విరమించుకున్న అతివాది నాయకుడు లాలా లజపత్ రాయ్. ఇక సూరత్ కాంగ్రెస్ సమావేశాల అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మితవాది నాయకుడు రాజ్ బిహారీ ఘోష్. మితవాదులు కాంగ్రెస్ నుండి అతివాదం బహిష్కరించిన సంవత్సరం సూరత్ కాంగ్రెస్ సమావేశం. మితవాదులు కాంగ్రెస్ నుండి అతివాదం బహిష్కరించారు సమావేశంలో 1907లో. తిలక్ నాయకత్వంలో అతివాదులు ఏర్పరచుకున్న పార్టీ నేషనల్ పార్టీ. త్వరలోనే రాజ్యాంగ సంస్కరణ చేస్తామని ప్రకటించిన మితవాదులను నమ్మించిన వైస్రాయ్ లార్డ్ మింటో. ఇక బెంగాల్ విభజన రద్దయింది 1111వ సంవత్సరంలో రద్దయింది. ఇక 1111లో భారతదేశానికి 5వ జార్జి చక్రవర్తి రాక సందర్భంగా బెంగాల్ విభజన రద్దు చేసిన వైస్రాయ్ లార్డ్ హర్డింగ్. 1911లో వైస్రాయ్ హర్డింగ్ బెంగాల్ విభజన రద్దుతో పాటు రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చెను. సో చట్టం పేరు వచ్చేసి 1909 భారత ప్రభుత్వ చట్టం. 1909 భారత ప్రభుత్వ చట్టానికి మరో పేర్లు మింటో మార్లే సంస్కరణలు. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మింటో మార్లే సంస్కరణలు ఎప్పుడు జరిగాయి? 1909లో. లార్డ్ మింటో అప్పటి వైస్రాయ్, మార్లే అప్పటి భారత వ్యవహారాల మంత్రి. మింటో మార్లే, లార్డ్ మింటో అని అప్పుడు వైస్రాయ్, మార్లే అనేవారు భారత వ్యవహారాల మంత్రి. 1909 చట్టంలోని అంశాలు ఏంటంటే మొదటిసారిగా ఎన్నికల పద్ధతిని సిద్ధాంతరీత్యా అంగీకరించింది. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసింది. భారత రాజ్య కార్యదర్శి సలహా మండలిలో 2 భారతీయులకు స్థానం కల్పించింది. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయునికి స్థానం కల్పించింది. ఇక వైస్రాయ్ కౌన్సిలింగ్ సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు ఎవరంటే సత్యేంద్ర ప్రసన్న సిన్హా, ఎస్పి సిన్హా. వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు. దేశాన్ని అరాచకం నుండి కాపాడింది అని మింటో మార్లే చట్టాలను సంబంధించిన మితవాద నాయకుడు గోపాల్ కృష్ణ గోఖలే. గోపాల్ కృష్ణ గోఖలే గాంధీకి రాజకీయ గురువు. అదే గోపాల్ కృష్ణ రాజకీయ గురువు ఎవరంటే మహేంద్ర గోవింద రానడే మాదేవ్. సో దేశాన్ని అరాచకం నుండి కాపాడింది అని మింటో మార్లే చట్టాలను సమర్థించిన మితవాద నాయకుడు గోపాల్ కృష్ణ గోఖలే. ఉపయోగం లేని చర్చా వేదికలు ఏర్పడినాయి. 1900 చట్టాన్ని విమర్శించిన వారు అతివాద నాయకుడు బాలగంగాధర్ తిలక్. ఇక్కడ ఇద్దరు ఇండియన్సే, కాకపోతే ఒకరు మింటో మార్లే సమస్యను సమర్థించిన వ్యక్తి ఎవరంటే గోపాల్ కృష్ణ గోఖలే. ఇది మితవాద నాయకుడు. ఉపయోగం లేని చర్చా వేదికలు ఏర్పడినాయి అని 1909 మింటో మార్లే చట్టాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరంటే బాలగంగాధర్ తిలక్, అతివాద నాయకుడు. సో వస్తువుకు బదులుగా దాని ప్రతిబింబం ఇచ్చినట్టుగా ఉంది అని భోగరాజ్ పట్టాభి సీతారామయ్య తెలుగు వ్యక్తి. సో వస్తువుకు బదులుగా దాని ప్రతిబింబం ఇచ్చినట్టుగా ఉందని చెప్పిన వ్యక్తి 1909 చట్టానికి ఉద్దేశించి చెప్పిన వ్యక్తి భోగరాజ్ పట్టాభి సీతారామయ్య. 1909 చట్టాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన మితవాదులతో కూడిన కాంగ్రెస్ సమావేశం, లాహోర్ కాంగ్రెస్ సమావేశం. ఇక 1909 లాహోర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది మదన్ మోహన్ మాలవ్య. 1909లో కాంగ్రెస్ సమావేశ అధ్యక్షతను వహించింది మదన్ మోహన్ మాలవ్య. ఇక హోమ్ రూల్ ఉద్యమం చూద్దాం. హోమ్ రూల్ ఉద్యమం 16. హోమ్ రూల్ అనగా స్వపరిపాలన. హోమ్ రూల్ ఉద్యమం నాయకులు బాలగంగాధర్ తిలక్, అనిబిసెంట్. భారత ప్రథమ మహిళ కాంగ్రెస్ అధ్యక్ష నాయకురాలు ఆమె. తిలక తన 6 సంవత్సరాల జైలు శిక్షను మండేలే జైలులో పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన సంవత్సరం 1914లో. తిలక్ మండేలే జైల్లో ఉన్న కాలం 1908 నుంచి 1914 వరకు. 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగా మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొంటుందని ప్రకటించిన వైస్రాయ్ లార్డ్ హర్డింగ్. సో 1900 లార్డ్ హర్డింగ్ అని ఆయన బెంగాల్లో విభజన రద్దు చేశారు. సో 1915లో మరణించిన మితవాద ప్రముఖులు గోపాల్ కృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా. 1915లో భారత రాజకీయాల్లో ప్రవేశించిన ఐర్లాండ్ మహిళ అనిబిసెంట్. ఇక అతివాదులు ఏకమైన సంవత్సరం 1906. ఏదైతే హోమ్ రూల్ ఉద్యమం టైం ఉందో ఆ టైం అప్పుడు స్వపరిపాలన. సో 1906లో కాంగ్రెస్ సమావేశం జరిగిన ప్రాంతం లక్నో.
లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు వహించింది అంబికా చరణ్ మజుందార్. లక్నో కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే అంబికా చరణ్ మజుందార్. అదే 1916లో కాంగ్రెస్ సమావేశం జరిగిన ప్రాంతం అంటే లక్నో. ఇక మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్‌కి వ్యతిరేకంగా పాల్గొన్న ముస్లిం దేశం టర్కీ అనే దేశం మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్‌కు వ్యతిరేకంగా పాల్గొంది. టర్కీ సుల్తాన్‌కు గల బిరుదు ఖలీఫా. టర్కీ సుల్తాన్‌కు గల ఆహ్, బిరుదు ఖలీఫా. ఖలీఫాకు మద్దతుగా ఇంగ్లాండ్‌ను భారతీయ ముస్లింలు మరియు ముస్లిం లీగ్ పార్టీని వ్యతిరేకించారు. ముస్లిం లీగ్ పార్టీ కాంగ్రెస్‌తో చేసుకున్న ఒడంబడిక లక్నో ఒడంబడిక. ముస్లిం లీగ్ కాంగ్రెస్‌తో చేసుకున్న ఒడంబడిక వెరీ వెరీ ఇంపార్టెంట్ లక్నో ఒడంబడిక. అదే లక్నో ఒడంబడిక జరిగిన సంవత్సరం 1916. ఈ 1916లోనే మనకు ఏదైతే ఉందో హోమ్ రూల్ ఉద్యమం జరిగింది. సో, ఐర్లాండ్ తరహా స్వపరిపాలనను మొదటిసారిగా నిమిషం ప్రతిపాదించింది. ఏదైతే హోమ్ రూల్ స్వపరిపాలన ఏదైతే ఉద్యమం ఉందో దానికి మెయిన్ ఇద్దరు లీడు. అక్కడ బాలగంగాధర తిలక్, అన్న బెసెంట్. ఇక్కడ హోమ్ రూల్ అనే భావన మొదటిసారిగా ప్రవేశపెట్టింది అన్న బెసెంట్. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు బాలగంగాధర తిలక్. ప్రవేశపెట్టింది అన్న బెసెంట్. ప్రారంభించిన వారు బాలగంగాధర తిలక్. హోమ్ రూల్ ఉద్యమం. అదే ఇక్కడ మనము క్వశ్చన్ అనేది క్లియర్‌గా చదవాలి. ప్రవేశపెట్టింది అన్న బెసెంట్. ప్రారంభించిన వారు బాలగంగాధర తిలక్. 1916 ఏప్రిల్ బాలగంగాధర తిలక్ హోమ్ రూల్ ఉద్యమాన్ని పూనా నుండి ప్రారంభించెను. హోమ్ రూల్ ఉద్యమ కాలంలో తిలక్ ఇచ్చిన నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పింది బాలగంగాధర తిలక్. ఇక హోమ్ రూల్ ఉద్యమ కాలంలో తిలక్‌ను లభించిన బిరుదు లోకమాన్య. ఇక 1916 సెప్టెంబర్లో మద్రాసు నుండి హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు హనబెసెంట్. హనబెసెంట్ అనుచరులు బీసీ వడియా, అరెండెల్ రామస్వామి అయ్యార్. ఈ ముగ్గురు హనబెసెంట్ యొక్క అనుచరులు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్న ప్రాంతం మద్రాస్. 1916లో మెసొపొటేమియన్ కమిషన్ నివేదిక ఆధారంగా రాజీనామా చేసిన రాజ్య ప్రతినిధి మరియు రాజ్య కార్యదర్శుల రాజ్య ప్రతినిధి హార్డింజ్, రాజ్య కార్యనిధి చాంబర్లిన్. రాజ్య ప్రతినిధి వచ్చేసి హార్డింజ్ ఏదైతే బెంగాల్ విభజన రద్దు చేసిన వ్యక్తి హార్డింజ్, లార్డ్ హార్డింజ్. రాజ్య కార్యదర్శి ఎవరంటే చాంబర్లిన్. మెసొపొటేమియన్ కమిషన్ నివేదిక ఆధారంగా రాజీనామా చేసిన రాజ్య ప్రతినిధి మరియు రాజ్య కార్యదర్శి. అదే రాజ్య ప్రతినిధి వేరు, రాజ్య కార్యదర్శి వేరు. రాజ్య ప్రతినిధి హార్డింజ్, రాజ్య కార్యదర్శి చాంబర్లిన్. హోమ్ రూల్ ఉద్యమ కాలం నాటి వైస్రాయ్ జేమ్స్ పాట్. హోమ్ రూల్ ఉద్యమం నాటి వైస్రాయ్ అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరంటే జేమ్స్ పాట్. ఇక మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటికి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్. మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటికి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే వుడ్రో విల్సన్. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్ మిత్రదేశం అమెరికా. ఇంగ్లాండ్ యొక్క మిత్రదేశం అమెరికా. వుడ్రో విల్సన్ స్వపరిపాలనకు సహకరించమని సహకరిస్తే 1,000,000 మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధానికి పంపగలనని లేఖ రాసిన ప్రముఖుడు సుబ్రహ్మణ్యం అయ్యార్. సుబ్రహ్మణ్యం అయ్యార్ అనే ఆయన వుడ్రో విల్సన్‌కు స్వపరిపాలనకు సహకరిస్తే 1,00,00,000 మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధానికి పంపిస్తామని ప్రకటించారు ఆయన సుబ్రహ్మణ్యం అయ్యార్. అమెరికాలో హోమ్ రూల్ లీగ్‌ను ఏర్పరిచిన వారు లాలా లజపత్ రాయ్. ఇక హోమ్ రూల్ ఉద్యమానికి ప్రచారం కల్పించిన అణబెసెంట్ పత్రికలు న్యూ ఇండియా, కామన్వెల్త్. హోమ్ రూల్ ఉద్యమానికి ప్రచారం కల్పించిన అణబెసెంట్ పత్రికలు న్యూ ఇండియా అండ్ కామన్వెల్త్. న్యూ ఇండియా పత్రికా సంపాదకుడు బీపీ వాడియా. న్యూ ఇండియా పత్రికా సంపాదకుడు బీపీ వాడియా. అయితే ఈ న్యూ ఇండియా అణబెసెంట్ యొక్క సహచరులు వీళ్ళు బీబీ వాడియా. సో అణబెసెంట్ పత్రికలు చూస్తే న్యూ ఇండియా, కామన్వెల్త్. ఇక ఎడ్విన్ మాంటెక్ చేసిన ప్రకటన గల పేరు మాంటెక్ జేమ్స్ పాట్ ప్రకటన. మాంటెక్ ప్రకటన వెలువడిన సంవత్సరం 1917. అయితే జాతీయ నాయకులు విడుదల చేసిన లక్నో కాంగ్రెస్ సమావేశ తీర్మానాన్ని స్వీకరించిన వారు మాంటెక్ ప్రకటన వల్ల సంతృప్తి చెంది ఉద్యమాన్ని విరమించిన వారు అణబెసెంట్. ఇక హోమ్ రూల్ ఉద్యమం ప్రచారం కల్పించిన తిలక్ పత్రికలు మరాఠా, కేసరి. బాలగంగాధర తిలక్ ప్రచురించిన అవి మరాఠా అనేది ఇంగ్లీషులో, కేసరి అనేది మరాఠీలో ప్రచురించారు. మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ఫ్రాన్స్ ప్రధాని క్లెమెన్స్ను కలిసి స్వపరిపాలనకు ప్రస్తావించేవారు తిలక్. మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటి ఇంగ్లాండ్ ప్రధాని లాయిడ్ జార్జి. అదే మొదటి ప్రపంచ యుద్ధం నాటి అమెరికా
అధ్యక్షుడు ఎవరంటే వుడ్రో విల్సన్. ఇక 1919 భారత ప్రభుత్వ చట్టం వస్తే 19 భారత చట్టాల గల మరో పేరు ఏంటంటే మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. చేమ్స్ఫర్డ్ అప్పటి వైస్రాయి, మాంటెక్ అప్పటి భారత వ్యవహారాల మంత్రి. మింటో మార్లే సంస్కరణలు వేరు, మాంటే మిర్లే సంస్కరణలు వేరు, మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు వేరు. సో 1919 భారత ప్రభుత్వ చట్టంలో ముఖ్యాంశాలు: భారత రాజ్య కార్యదర్శికి అధికారులు తగ్గించి గవర్నర్ జనరల్కి అధికారులు పెంచిందని చెప్పి సూచించింది ఈ చట్టం. భారత రాజ్య కార్యదర్శి అతని కౌన్సిలింగ్ జీతాలను భారతదేశ ఆదాయం నుండి కాకుండా ఇంగ్లాండ్ ప్రభుత్వం చెల్లించాలని చెప్పింది. భారత హైకమిషనర్ అనే కొత్త పదవిని సృష్టించింది. శాసనసభ ఎన్నికల్లో స్త్రీలకు ఓటు హక్కు కల్పించని చెప్పింది. ఇక రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. కేంద్రంలో ద్విసభ అమలులోకి వచ్చింది. ఎగువ సభ అంటే రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ పెద్దల సభ అని చెప్పింది. దిగువ సభ శాసనసభ ఏదైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పింది. ఇక 19 సంస్కరణల ప్రతిపాదనలు పరిశీలించడానికి కాంగ్రెస్ ఏర్పరిచిన కమిటీ హసన్ ఇమామ్ కమిటీ. 1919లో సంస్కరణల ప్రతిపాదనలను పరిశీలించడానికి కాంగ్రెస్ ఏర్పరిచిన కమిటీ పేరు వచ్చేసి హసన్ ఇమామ్ కమిటీ. సో ఈ క్లాసులో మనం మితవాదులు అతివాదుల కోసం చెప్పాము, గాంధీ యుగం కోసం కూడా చెప్పేయచ్చు. కాకపోతే ఇంత పెద్ద టాపిక్ క్లమ్జీగా ఉంటుంది మీకు. సో ఈ ఒక్క మితవాద అతివాదం నుంచి ఎంత మ్యాటర్ వచ్చింది మనకి. సో మీకు కాంపిటేటివ్ పరంగా ఇవి చెప్పడం జరిగింది. మెయిన్గా ఈ పత్రికలు, వాళ్ళ యొక్క బిరుదులు, వాళ్ళ సెంటెన్స్ యొక్క మెరుగ్గా నేర్చుకోవాలి. సో మనకి ఈ మితవాద అతివాదం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం నిజం చెప్పాలంటే భారతీయ చరిత్ర ఇది కాదు. భారతీయ చరిత్రను మాయ చేశారు, చెరిపివేశారు. ఏదైతే నాలంద విశ్వవిద్యాలయంలో మన యొక్క విద్య యొక్క సంపదను అలాగే చేశారు. బ్రిటిష్లో వారు కూడా మన యొక్క నిజమైన చరిత్రను మాపివేసి వాళ్ళు రాసుకున్న వాళ్ళకు అనుగుణంగా ఆ చరిత్రను సృష్టించారు. సో అయినా మనకు చరిత్ర లేకుండా మనం చదువుతున్నాం బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్రని. సో అది వచ్చేసి సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. దీని యొక్క నోట్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో బెస్ట్ ఆఫ్ లక్. ఈ క్లాస్ సిజిఎల్ఈ గ్రూప్ 2 సివిల్స్ అన్ని దానికి ఉపయోగపడే విధంగా నేను చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్ మీకు నచ్చితే. జై హింద్.